భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బంజారాలు కదం తొక్కారు. ఆత్మగౌరవం పేరుతో కొత్తగూడెం మార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బంజారాలు తరలివచ్చారు. రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న కుట్రలను ఐక్యంగా ఎదుర్కొంటామన్నారు. ఉద్యోగాల విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ఎవరు ఎంత శాతం ఉద్యోగాల్లో ఉన్నారో లెక్కలు తేల్చాలన్నారు. చట్టబద్దంగానే రిజర్వేషన్లు పొందుతున్నామన్నారు. జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలైతున్న కాడి నుంచి మాకు ఎస్టీల నుంచి మిస్ చేసినారు. కుట్రపూరితంగా మా మీద ఒక భయంకరమైనటువంటి కుట్ర జరిగింది. 20 సంవత్సరాలు మేము నష్టపోయినాం. 20 సంవత్సరాలు నష్టపోవడమే మా వంతైంది. లంబాడీలను, తెలంగాణలో లంబాడీలను ఒకటే చేయాలనే ఉద్దేశంతో ఆనాడు 108/1976 యాక్ట్ తీసుకొచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తిస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఒకవైపు మాతో చర్చలు, ఇంకోవైపు ఆదివాసీ సోదరులతో చర్చలు జరుగుతా ఉన్నది. అయ్యా ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి, మీరు ఏదైనా కానివ్వండి కాక లంబాడీలు చేయబట్టే ఈ రాష్ట్రం అధికారంలో వచ్చిందని చెప్పినారు. మీరు దయచేసి మా మీద చిత్తశుద్ధిని చూపించదలుచుకుంటే వాళ్ళని పిలిపించి కేసును విత్డ్రా చేయించవచ్చు కదా. ఈ మీటింగ్ రావద్దని నాకు స్వయంగా ఫోన్ చేయడం, మా వాళ్ళకందరికి ఫోన్ చేయడం కాదు, వాళ్ళని పిలిపించి విత్డ్రా చేసి లంబాడీలు సక్రమంగా వచ్చిరా అక్రమంగా వచ్చిరా మీ అధికారులతో చెప్పించవచ్చు కదా అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాదంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లంబాడీలు రగిలిపోతా ఉన్నారు. ఈ అంట్రస్ట్ కు కారణం మీరైతారు కాదా? చర్యలు తప్పకుండా తొందరగా తీసుకోండి. ఫుల్ స్టాప్ రాసింది. జై సేవలాల్, జై భీమ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ నాయకుడిని ఇవాళ భద్రాద్రి జిల్లా హెడ్ క్వార్టర్ లో లంబాడీలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ లంబాడీ ప్రజానికం తెలంగాణ నలుమూలల నుంచి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇచ్చేసి ఇవాళ శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, ఇవాళ ఏదైతే మేము చట్టబద్ధంగా 1950 నాడే సుగాలి పేరిట ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మద్రాసు రాష్ట్రంలో మేము చేర్చబడినటువంటి సుగాలిలో బంజారాలు, లంబాడీలను నింపేసేసి తేల్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే కొంతమంది అడ్డదారిలో, దొడ్డిదారిలో ఇవాళ ఎస్టీ జాబితాలో చేర్చాలని కొంతమంది అభియోగము నిందలేస్తా ఉన్నారు. ఇది తప్పు, ముమ్మాటికి తప్పు.